దేవాతి దేవుడు యేసయ్యా మానవ జన్మత వచ్చాడయ్యా. దేవాతి దేవుడు యేసయ్యా మానవ జన్మత వచ్చాడయ్యా. రూపురేఖలు కోల్పోయాడు, రూపురేఖలు కోల్పోయాడు. నేనా పాప విమోచన పొందయ్యా. పాపుల రక్షకుడేసయ్యా కార్చనురా తన దారి చేరిన పాపుల నెల్ల, తన దారి చేరిన పాపుల నెల్ల కడుగును తన దురాక్తముతో, కడుగును తన దురాక్తముతో. ఎవరో తెలుసా యేసయ్యా, యేసే దేవుడు ఎరుగవయ్యా. రాజుల రాజుగా వస్తాడయ్యా. యేసే దేవుడు ఎరుగవయ్యా. రాజుల రాజుగా వస్తాడయ్యా. నమ్మిన నిమిషాలు దేవుని యొక్క మాటలు శ్రద్ధగా వినాలని మనవి చేస్తూ ఉన్నాం. మనము మనుషులుగా ఈ భూలోకంలో జీవిస్తూ ఉన్నాం. అయితే దీనికి క్రింది భాగంలో పాతాళం అనేది ఒకటి ఉంది. ఈ భూలోకానికి పై భాగంలో పరలోకం అనేది ఉంది. అనగా మనము మధ్య భాగంలో ఉంటూ ఉన్నాం. ఈ భూలోకంలో మానవులుగా మనము 70-80 సంవత్సరాలు జీవించిన తర్వాత మనం కనిపించకుండా వెళ్ళిపోతున్నాం. అయితే మానవ జీవితము ఇదేనా? మానవునికి దీని తర్వాత జీవితం లేదా అని ఆలోచిస్తే మానవుల యొక్క జీవిత కాలము 70-80 సంవత్సరములు కాదు. మానవుడు ఎల్లప్పుడూ దేవుని ఎదుట నిరంతరము ఉండాలని దేవుడు ప్రేమ చేత మనిషిని నిర్మించుకున్నాడు. అయితే మానవుడు దేవుని ఎడల అవిధేయతను కనపరిచి దేవునికి దూరస్తుడై పాపములోను శాపములోను పడిపోయి నిత్య నరక వేదనలకు గురైపోయాడు. కాబట్టి పాపంలో ఉన్నటువంటి మనిషి, పాపంలో పుట్టిన మనిషి పాపం చేస్తూ పాపంలో జీవిస్తూ చనిపోయిన తర్వాత పాపం అనే నేరం కింద దేవుని కోర్టులో నిత్య నరకం అనే శిక్షకు పాత్రుడవుతూ ఉన్నాడు. అయితే దీన్ని తప్పించుకోవడానికి లేదా నరకమును తప్పించుకోవడానికి మానవులు అనేక రకాలుగా ప్రయత్నిస్తున్నారు. కానీ దేవుడే మానవులకు ఒక గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు. ఏమిటంటే తానే ఈ లోకంలోనికి నరుడుగా 2000 సంవత్సరాల క్రితము యేసు క్రీస్తు అనే పేరు మీద దిగి వచ్చాడు. మానవులందరి కొరకు కలువరి శిలువలో తాను బలిగాను యజ్ఞంగాను చేసుకున్నాడు. ఇప్పుడు కేవలము మానవులు చేయవలసిందంతా ఏమీ లేదు. యేసు ప్రభువా నేను పాపిని, నా పాపములు క్షమించు అంటే పరలోక రాజ్యం. పాపం అంటే దొంగతనము, మోసము, అసూయ, ద్వేషము ఇలాంటివి మాత్రమే కాకుండా మత్సరము, మోహపు చూపు, అసూయ ఇవన్నీ కూడా. అన్నిటికంటే గొప్ప పాపం ఏంటిదంటే యేసు ప్రభువుని ఎరగకపోవటమే. కాబట్టి సులువుగా పరలోకం చేరే మార్గం, గాలి మన ముక్కుకి ఎంత సమీపంగా ఉందో అంత సులువుగా మానవులకు పరలోక రాజ్యాన్ని దేవుడు ఏర్పాటు చేసి ఉన్నాడు. ఈ శుభవార్త మీరు తెలుసుకోవాలని, మీ మనసు మార్చుకొని యేసు ప్రభు నమ్మి నరకం తప్పించుకోవాలని కోరుకుంటూ ఉన్నాం. నరకం అనేది నిత్యము ఉంటుంది. అది ఏడుపు, పండ్లు కొరుకుట, వేదనకరమైన స్థలం. పరలోకం అనేది కూడా నిత్యం ఉంటుంది. అక్కడ దేవుడు ఉంటాడు. యేసు ప్రభువారు ఆయన సన్నిధిలో మానవుడు నిత్యము జీవిస్తాడు. అట్టి నిత్య జీవాన్ని కావాలంటే యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచు.
దేవుడు నీకు స్వేచ్ఛనిచ్చాడు, స్వతంత్రాన్ని ఇచ్చాడు. నమ్ముట నమ్మకపోవటానికి ఇష్టమే, కానీ రెండు మార్గాలు ఎదురుగా ఉన్నాయి. ప్రభువు నమ్మితే పైనున్న పరలోకానికి వెళ్ళిపోతారు ఈ లోకం విడిచిన తర్వాత. నమ్మకపోతే కిందున్న పాతాళానికి, వేదనకరమైన స్థలానికి వెళ్ళిపోతారు. కాబట్టి ఈ శుభవార్తను స్వీకరించి ఒక్క నిమిషం ఆలోచించండి. మరి దయచేసి ఆలోచించి యేసు ప్రభు నమ్మి మేలు పొందాలన్నదే మా యొక్క సువార్త యొక్క సారాంశమై ఉన్నది. అట్టి కృప ఈ గ్రామం అంతటికి ప్రభు దయచేయాలని కోరుకుంటూ ముగిస్తూ ఉన్నాం.